మీరే బెస్ట్ టీచర్. ఈ ఊరికి మీరు రాకముందు ఈ ఊరిని చూశాను, మీరు వచ్చిన తర్వాత ఈ ఊరిని చూస్తున్నాను. ఇక్కడున్న జనాలంతా మీ మాటే కదా వింటున్నారు. నా మాట మీ అమ్మాయి వినడం లేదే. మీ అమ్మాయిని బ్యాంక్ లో వర్క్ చేయమన్నాను, వినడం లేదు. నాకు మా నాన్నలాగే టీచర్ అవ్వడమే ఇష్టం. నాకు ఆయనలాగే బెస్ట్ టీచర్ అవార్డు తీసుకోవాలి. ఈ రోజు ఒక ఇంటర్వ్యూ కోసం బయట ఊరికి వెళ్తున్నాను. మీ బ్యాంకు నుంచి ఈ నోటీస్ వచ్చింది. ఇదా లోన్ కట్టని వాళ్ళకి జ్ఞాపకం చేయడానికి అఫీషియల్ లెటర్ పంపించారు. ఇంగ్లీష్లో అఫీషియల్ లెటర్ అని చెప్పినా కూడా నాకు సంబంధించినంత వరకు అది అప్పు నోటీసే. మా ఊర్లో ఉన్న ల్యాండ్ ఇంకా లిటిగేషన్లోనే ఉంది. ఆ సమస్య తీరిపోతుంది. తప్పకుండా మీ అప్పు తీరుస్తాను. అప్పుగా ఇచ్చింది వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలంటారు. మీరు వెతుక్కునొచ్చి చెప్తున్నారు. మీరెందుకు సార్ మోసం చేస్తారు? ఎప్పుడైనా ఇవ్వండి, పర్వాలేదు. సంతోషం. మంచిది. జయంతి, నువ్వు మీ నాన్నలాగే మంచి టీచర్గా పేరు తెచ్చుకోవాలి. ఆల్ ది బెస్ట్. నాన్న, తాళాలు లోపలే మర్చిపోయాను. అక్కడెందుకు పెట్టావమ్మా? సరే వెళ్ళి తీసుకురాపో, నేను బయట ఉంటాను. ఓకే నాన్న, ఓకే. ఏంటి? అది తాళాలు కనిపించడం లేదు. తాళం చెవి కనిపించలేదా? ఎక్కడ పెట్టాను? ఎవరన్నా ఇది ఫైల్ ఇచ్చింది? ఏం జరగలేదు, ఏం జరగలేదు. లిప్స్టిక్ ఇక్కడికి ఎవ్వరూ రాలేదు. నల్ల చీర కట్టుకొని ఎవరూ రాలేదు. నిజానికి నేను కూడా ఇక్కడికి రాలేదు. మూర్తి చచ్చిపోయి చాలా సేపు అయిందండి. 4 సంవత్సరాల్లో బ్యాంక్ ఇంత డెవలప్ అయిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకమే ఇదంతా. నా చెల్లెలు లక్ష్మికి పెళ్లి కొడుకుని చూశాను. అమెరికాలో కంప్యూటర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాడు. నేనైతే అమెరికాను మ్యాప్లో చూడటమే. మీరు మనసు పెట్టారంటే నా చెల్లెలు అమెరికాలో ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది. నేనేం చెయ్యాలి? 5 లక్షలు అప్పుగా ఇచ్చారంటే ఈ పెళ్లి సూపర్ గా జరుగుతుంది. పెళ్లి ఖర్చు అంత అవుతుందా? కాదు, పెళ్లి ఖర్చు సెపరేట్, ఇది కట్నం. కట్నమా? మీ పలుకుబడితో మన బ్యాంక్ నుంచి 5 లక్షలు ఇప్పించారు అంటే నా చెల్లెలు అమెరికా వెళుతుంది. 10 రూపాయలుగా జనం దగ్గర నుంచి తీసుకుని బ్యాంక్ ప్రారంభించింది వాళ్ళ కష్టాలు తీర్చడానికే గాని మన సొంత కోరికలు తీర్చుకోవడానికి కాదు. 5 లక్షలు అడుగుతున్నారే, అది మన పిల్లని ఇన్ని సంవత్సరాలు పెంచిన దానికి శిక్ష, లేక తను జీవించడానికి మనమిచ్చే లంచమా? ఏదైనా సరే మన అందుబాటులో ఉండాలే గాని మన చేయి దాటిపోకూడదు. కాస్త ఆపండి, నేను దిగిపోతాను. నాతో వచ్చిన వాళ్ళని మధ్యలో వదిలి వెళ్ళడం నాకు అలవాట్లేదు. అన్నయ్య, ఇంటికొచ్చి వెళ్ళండి అన్నయ్య. నాకు కొంచెం పనుంది, నేను ఇంకో రోజు వస్తాను. ఒక్క నిమిషం అన్నయ్య. అమెరికాను అంబాజీపేట చెల్ల ఏ ఊళ్ళో బతుకుతుందనేది ముఖ్యం కాదు, ఎలా బతుకుతుందనేదే ముఖ్యం. కట్నం కోసం ఆశపడకుండా కంటికి రెప్పలా చూసుకునేవాణ్ణి చూడు. నేనే దగ్గరుండి నా సొంత ఖర్చులతో పెళ్లి చేస్తాను. అన్నయ్య, ఎప్పుడొచ్చినా ఏమి తీసుకోకుండా వెళ్ళిపోతారు. మజ్జిగైనా తాగండి అన్నయ్య. అన్నిటినీ కలిపి పెళ్లి రోజునే తీసుకుంటానమ్మా. పెళ్లి రోజు తర్వాత ముందు ఇది తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా, వస్తాను. భగవంతుడా. అయ్యా, మాస్టారు రాధాకృష్ణ గారంటే మీరేనా? అవును, మీరెవరు? అయ్యా, మేం మహేంద్ర బ్యాంక్ నుంచి వస్తున్నాం. డబ్బులు ఎవరైతే కట్టలేదో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి డబ్బులు వసూలు చేస్తున్నాం. అలా డబ్బులు కట్టని లిస్టులో మీ పేరు కూడా ఉందయ్యా. నిన్న మహేంద్రని కలిసి డబ్బు త్వరలో కట్టేస్తానని చెప్పొచ్చానుగా. ఆయనే సార్ మమ్మల్ని పంపించింది. ఆఫీసులు అంటే మొహం ముందు ఒకటి చెప్తారు, వెనకాతలు ఒకటి చెప్తారు సార్. మా మీద మీకు నమ్మకం లేదా? ఇదిగో చూడండి, ఇది మీదే కదా? అవును అయ్యా, మీరు మాస్టర్ కాబట్టి ఇది డీసెంట్ గా మాట్లాడుతున్నాం. అదే ఇంకెవరైనా అయితే ఒరే కుక్క, కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని అసహ్యంగా అడిగేవాడు. అదే మీరు మాస్టర్ కదా, అందుకని డీసెంట్ గా అడుగుతున్నాం. ఏమిటండి ఇది? పెద్ద ఎలాగైనా మాట్లాడేది? ఆడదానివి నలుగురిలోకి వచ్చినప్పుడు నోరు మూసుకొని సైలెంట్ గా చూడు, నోరు తెరవకూడదు. ఏదో ఒకటి సమాధానం చెప్పాలి కదయ్యా. నోట్లో ఏం పెట్టుకున్నావురా అని అదే ఇంకెవరైనా అయితే అడిగేవాళ్ళం.
మీరు మాస్టర్ కదా, మిమ్మల్ని అలాగ అడగలమా? ఎంత మేము మాట్లాడినా దానికి సమాధానం చెప్పకపోతే ఇంకోళ్ళు అయి ఉంటే ఇలాగ కానీ మిమ్మల్ని కొట్టగలమా? మీరు మాస్టర్ కదా. ఇలా తోస్తేనే కింద పడిపోయారు, తక్కిన వాళ్ళు అయి ఉంటే ఈ రకంగా ఇలా 2 తన్నులు తన్నేవాళ్ళం. మీరు మాస్టర్ కదా, మిమ్మల్ని అలా కొట్టలేము. లేవండి 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 లేవండి. నా ప్రియ ఉందా? ఇలా అప్పు తీసుకున్న వాళ్ళకి ఈ అందమైన కూతురుంటే మాకు అప్పు చెప్పరా అని అడిగేవాళ్ళం. కానీ మిమ్మల్ని ఇలా ఊరు వాళ్ళ మధ్య పరువు మర్యాద తీసుకోకు. రేపు ఉదయం వస్తాం, డబ్బు రెడీ చేయి. రండ్రా. ఏడవకండి, ఏడవకండి మాస్టారు, ఏడవకండి. నాశనమైపోయింది. జయంతి, జయంతి, అయ్యయ్యో, అమ్మా, నాన్నకేమైంది? మీ నాన్న మనల్ని వదిలిపెట్టాడు. నాన్న. అన్యాయంగా ఇలా చంపేశారే. కష్టాల్లో ఉన్న వాళ్ళకి డబ్బిచ్చినట్టుగా ఇచ్చి గొంతు నిలివి చంపేశారే. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? ఈ పెద్ద మనిషితోనే మాట్లాడుతున్నాను. నోరు ముయ్యవే. ఇక ఆయన గురించి ఒక్క మాట అన్నా నేను ఊరికే ఉండను. జాగ్రత్త. ఏయ్, నీకు ఆయన గురించి ఏమీ తెలియదే, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. అందుకనే నేను కళ్ళారా చూసిందంతా అబద్ధమైపోతుందా? ఈయన పంపిస్తేనే 4 రౌడీలు వచ్చారే. నీకు అనుమానంగా ఉంటే అడుగు, ఆయన్ని అడుగు. అడగవే. మీనాక్షి చెప్పేదంతా నిజమేనా? మీరు మనుషుల్ని పంపించారా? జయంతి, నేనెందుకు మనుషులను పంపిస్తాను? నువ్వేనా చెప్పు. అబద్ధం చెప్పకండి, మీరే కదా 4గురిని పంపించారు. రే కుమార్, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? ఏమైంది నీకు? నేను నీలా ఉండలేను. ఒక ప్రాణాన్ని కాపాడడానికైతే నిజాన్ని దాచిపెట్టచ్చు. ఇక్కడ ఒక ప్రాణమే పోయిందిగా. నేను చెప్పాల్సింది చెప్పే తీరుతా. రేయ్, జయంతి, సారే 4గురిని పంపించారు. నేను వద్దు అని చెప్పి చూశాను. మాస్టర్ డబ్బిస్తే సరే, లేదంటే 4 తన్ని తీసుకురండి అన్నా. ఏయ్, ఎందుకు అబద్ధం చెప్తావు? నిజమేగా. ఎందుకు ఇలా కోపడుతున్నారు? మనుషుల్ని మీరే పంపించారు కదా. జయంతి, నా మీద ఎందుకు నింద వేస్తున్నాడో తెలియలేదు. వీడు అబద్ధం చెప్తున్నాడు, వీడిని నమ్మద్దు. దేన్ని నమ్మొద్దంటున్నారండి? మీతోనే ఉంటున్నవారు మీరు లేనప్పుడు అబద్ధం చెప్పొచ్చు. మిమ్మల్ని ఇలా పక్కనే పెట్టుకొని అబద్ధం చెప్తారా? హా? అదే జయంతి, వీడెందుకు అబద్ధం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అర్థమైతే మాత్రం మా నాన్న ప్రాణాలు తిరిగి వస్తాయా? అయ్యో జయంతి, నా మాట నమ్ము. ఎక్కడో తప్పు జరిగింది. తప్పు ఎక్కడో జరగలేదు. మేము మిమ్మల్ని నమ్మాం చూడండి. అదే మేము చేసిన తప్పు. జయంతి, నువ్వు దుఃఖంలో మాత్రం ఉంటే నీకు అర్థమయ్యేలా నేను చెప్పగలను. నువ్విప్పుడు ఆవేశంలో ఉన్నావు. నేను చెప్పే ఏ నిజం కూడా నీకు అబద్ధంలాగే ఉంటుంది. ఇక మీరు నాకు ఏమి చెప్పక్కర్లేదు. నాకు అంత అర్థమైంది. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళు. ఆనందంలో కూడా ఒకరి కట్టి నుంచి కన్నీళ్లు రాకూడదనుకుంటాను నేను. నేను నిన్ను బాధ పెడతానా చెప్పు? ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. ఆగు! ఓ హంతకుడు వేసిన దండ మా నాన్న శవ మీద కూడా ఉండకూడదు. ఏయ్, ఏంటి చాలా వారుగా చేస్తున్నావు? ఆగుమూర్తి, జయంతి, వాడు నీకు మాత్రం విరోధి కాదు, నాకు కూడా. వాడి మీద పగ తీర్చుకోవాలంటే
నువ్వు మామూలు స్త్రీగా ఉంటే సరిపోదు. వచ్చే చైర్మన్ ఎలక్షన్లో నిన్ను నిలబెడతాను, గెలిపిస్తాను. ఇది మీ నాన్న మీద ప్రమాణం. మహాభారత యుద్ధంలో గెలిచింది ఎవరు? అర్జునుడు సార్. నిజానికి గెలిచింది శకుని.